సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆధార్ కార్డ్‌లో మన డాక్యుమెంట్ ఉపయోగించి ఎలా అడ్రెస్ చేంజ్ చేయాలనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికి మీరు డాక్యుమెంట్ చేంజ్ చేయాలంటే కన్ఫర్మ్‌గా మీ దగ్గర అయితే ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. సో ఆ ప్రూఫ్ ఉంటే మాత్రమే మీరైతే ఆధార్‌లో అడ్రెస్ చేంజ్ చేసుకోగలుగుతారు. సో ఈ రోజు నేను ఆ ప్రూఫ్స్ ఏంటో కూడా మీకైతే చెప్తాను. సో ఫస్ట్ మీరు కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్ఫేస్‌కి అయితే వస్తారు. సో ఇదే అఫీషియల్ ఆధార్ వారి వెబ్‌సైట్ అన్నమాట. కొత్త వెబ్‌సైటు. ఇంతకుముందు మనకు పాత వెబ్‌సైట్ ఉండేది. సో ఇప్పుడైతే దాన్ని చేంజ్ చేయడం జరిగింది. కొత్త వెబ్‌సైటు. సో మీరు నేను కింద లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేయగానే ఇలాంటి పేజ్‌కొస్తారు. సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్‌లో ఒక సైడ్‌కి. సో దాన్నైతే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడ లాగిన్ పేజ్‌కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో పైన మనకు చూపిస్తున్న దాంట్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద క్యాప్షన్ ఉందిగా, మనకి పక్కన కనిపిస్తున్న ఏదైతే క్యాప్షన్ ఉందో ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి కింద లాగిన్ విత్ ఓటీపీ ఉంది కదండీ. సో దాన్నైతే క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మనం ఇచ్చిన మొబైల్ నంబర్‌కి మనకు ఆధార్‌కి లింక్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనకి లాగిన్ కొట్టగానే మనకైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆధార్ అప్డేట్ అని కింద 4వ ఆప్షన్ ఉంది కదండీ, ఫస్ట్ నుంచి లాస్ట్ ఆప్షన్. సో మీరైతే ఆధార్ అడ్రస్ చేంజ్ చేయడం కోసం దాన్నైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఆ యారో మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే లోడింగ్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది, లోడింగ్ పేజ్‌కి. సో ఇక్కడ కాసేపు అయితే లోడ్ అవుతుంది. సో మీరు వెయిట్ చేయండి. సో మీరు ఇలా అప్డేట్ చేయాలంటే కంపల్సరీ మీ దగ్గర ఆధార్‌కి లింక్ ఉన్న మొబైల్ నంబర్ ఉండాలి. అలాగే ప్రూఫ్ కూడా ఉండాలండి. మీరు ఏదైతే అడ్రస్ పెడుతున్నారో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా కంపల్సరీ ఉండాలి. అప్పుడు మాత్రం మీకు అప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు పెట్టిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది. సో ఇక్కడ ఇలా రాగానే మనకి మన డాక్యుమెంట్ బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి యూజింగ్ యువర్ డాక్యుమెంట్ ఉంది కదండీ, ఫస్ట్ ఆప్షన్. సో దాని కింద స్టార్ట్ అనే బటన్ ఉంది కదండీ. సో మీరు దాన్నైతే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి యూజింగ్ యువర్ డాక్యుమెంట్ అని మనకి సైడ్ లో అయితే ఒకటి వస్తుంది. మీరు ఫోన్ లో చేస్తే మీకు డైరెక్ట్ గా ఓపెన్ అవుతుందండి, మీకు మెయిన్ స్క్రీన్ మీదే. సో స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడైతే లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం అనేది టైం తీసుకుంటుంది. సో ముందు అనేది ఫాస్ట్ గా అయితే అవ్వడం జరుగుతుంది కంపల్సరీ. సో ఈ మధ్య వచ్చింది కాబట్టి బేటా వర్షన్ కాబట్టి మనకైతే కొంచెం స్లోగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఓపికతో ఉండాలండి. సో మనసు ఒకసారి లోడింగ్ అయిపోగానే మనకైతే ఇలా మనకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి హౌస్ నెంబర్ అండి. సో మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ప్రస్తుతం మీరు ఏదైతే ప్రూఫ్ పెడుతున్నారో ఆ ప్రూఫ్ లో ఏ ఇంటి నెంబర్ ఉంటే ఆ ఇంటి నెంబర్ మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు అలా కాకుండా వేరే ఏ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్ లో ఇంకో అడ్రస్ ఉంటే కనుక మీకు ఆ రోజే మీకైతే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఇచ్చినవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ గా తెలుగులో మనకి ఆటోమేటిక్ గా లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఉందో రైట్ సైడ్ లో అదైతే తీసుకోవడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. సో ఇవన్నీ మీరైతే ఎంటర్ చేయండి. మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ప్రకారం మాత్రం మీరు ఇక్కడ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసినా సరే మీకైతే రిజెక్ట్ అవుతుంది. మీ అమౌంట్ మీరు ఏదైతే పే చేస్తున్నారో 75 రూపీస్ అది కూడా ఫెయిల్ అవడం అయితే జరుగుతుంది. సో వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక కింద కంటిన్యూ న్యూ అడ్రస్ ఉంది కదండి, కన్ఫర్మ్ న్యూ అడ్రస్. సో దాని అయితే క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఏదైతే డాక్యుమెంట్ పెడుతున్నామో దానికి సంబంధించినటువంటి నేమ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలా రకాల డాక్యుమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓటర్ కార్డ్ అని, అలాగే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళ స్టాండర్డ్ సర్టిఫికేట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఓటర్ ఐడి కానీ, సో ఇలా రకరకాల మనకి అయితే చూపించడం జరుగుతుంది. సో ఇందులో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఇంకో డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంకోటి అప్లోడ్ చేస్తే కూడా రిజెక్ట్ అవుతుందండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ చేయగానే ఇలా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో దాన్ని స్క్రోల్ చేసుకుంటే కనుక కంటిన్యూ విత్ అప్లోడ్ ఉంది కదండి, దాని అయితే క్లిక్ చేయండి. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ అయితే వస్తుందండి. సో అప్లోడ్ ఫ్రమ్ డివైస్ ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏదైతే సేవ్ చేసి పెట్టుకున్నారో మీ డాక్యుమెంట్, మీ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఉందో దాని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి మనకి ఓపెన్ ఉంది కదండి, మీరు సిస్టంలో సెలెక్ట్ చేసుకుంటే కనుక ఓపెన్ వస్తుంది. అలాగే మీరు మొబైల్లో కూడా మీ మీడియా ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. సో దాన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ప్రివ్యూ అయితే చూపించడం జరుగుతుందండి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్. అదా కాదో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. క్రాస్ వెరిఫై చేసుకున్నాక కింద మనకి హై హియర్ బి ఉంది కదండి టిక్ మార్క్, దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టగానే మనకి ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్ ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఈ డాక్యుమెంట్ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో వన్స్ ఆన్లైన్ లో అప్లోడ్ అయ్యాక మనకైతే ఇక్కడ ప్రివ్యూ చూపించడం జరుగుతుంది, అడ్రస్ కి సంబంధించిన ప్రివ్యూ. సో ఒకసారి మళ్ళీ మీరు ఎంటర్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ అనే బటన్ ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు దాన్ని క్లిక్ చేశాక మనకి ఇక్కడ పేమెంట్ కి సంబంధించిన గేట్ వే అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. 75 రూపీస్ అయితే మీరు అయితే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో బ్లూ టిక్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ ఉంది కదండి,
సో దాని అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ 2 రకాల ఆ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. రేజర్ పే అండ్ పే యూబీ అని. సో రేజర్ పే అయితే సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ కొట్టగానే మనకి ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది కదండి. దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్కానర్ సంబంధించిన రేజర్ పేకి సంబంధించిన స్కానర్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో మీరు ఆ స్కానర్ మీద స్కాన్ క్యూఆర్ ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయగానే మనకి అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీ ఫోన్ పే లేదా గూగుల్ పే, పేటిఎం ఏ యాప్ యూజ్ చేసినా సరే మీరు దీన్ని స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చండి. వన్స్ మీరు పేమెంట్ చేశాక మీరు ఎటువంటి ఫ్రెష్ చేయడం కానీ రీడైరెక్ట్ అవ్వడం లాంటి కానీ చేయకండి. సో పేజ్ ని ఎలాంటి రిఫ్రెష్ అయితే చేయకండి. వన్స్ మీరు రిఫ్రెష్ చేశారంటే మీ అమౌంట్ అయితే మీకు రీఫండ్ అవ్వడం జరగదు. అలాగే పేమెంట్ కూడా సక్సెస్ అవ్వడం జరగదండి. సో అమౌంట్ అయితే వెళ్ళిపోతాయి. సో వన్స్ పేమెంట్ చేశాక మనకైతే ఇలా సక్సెస్ఫుల్ అయితే వస్తుందండి. సో సక్సెస్ఫుల్ అని వచ్చాక మనకి దాని నుంచి అదే రీడైరెక్ట్ అవుతుందండి. మీరు ఎలాంటి రిఫ్రెష్లు చేయకండి. సో చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ రిఫ్రెష్ అయితే అవుతుంది పేమెంట్. సో దాని నుంచి అదే రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఈ మధ్యలో రిఫ్రెష్ చేశారంటే డబ్బులు అయితే పోతాయి. సో వన్స్ మనకి ఇలా అప్లికేషన్ అయిపోగానే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుందండి. సో ఇలా వస్తే మనకి అయినట్టు కింద డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఉంది కదండి. సో ఆ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో దాంట్లో మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ తో మీరైతే మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అయితే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఎంతవరకు వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది. సో ఇలా చెక్ చేసుకుంటే మీకైతే మాక్సిమం 2-3 డేస్ లో అయితే మీకు అవుతుందండి. మీరు ఏ ప్రూఫ్ పెట్టినా సరే 2-3 డేస్ లో అయితే మీకు అడ్రస్ చేంజ్ అవుతుంది. HYF బేస్ చేసుకుంటే కనుక మీకు అదే రోజు పూర్తి అవుతుంది, కానీ మీకు ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ వస్తుంది మీ HYF లో. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో HYF బేస్డ్ మనకి ఏదైతే హెడ్ ఆఫ్ ద ప్రూఫ్ ఆల్రెడీ చేసామండి మన వీడియోలు. సో యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఆ వీడియో అయితే చూసే